కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నమ్మి ఓటేసిన రైతులు మోసపోతున్నారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చేతులెత్తేసిందని, కోట్లాది రూపాయల ప్రకటనలతో గ్యారెంటీలను అమలు చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రైతు భరోసా కింద ఎకరాకు 15,000 ఎందుకు ఇవ్వడం లేదని, 2 లక్షల రుణమాఫీ ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు బండి. రైతుల కోసం బండి సంజయ్ చేపట్టిన రైతు భరోసా దీక్ష ముగిసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కనీసం ఆ హామీలను పట్టించుకోకుండా 100 రోజులు పూర్తయిన వెంటనే ఒక్కొక్క మంత్రి ఒక రకంగా, ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ఒక సెక్షన్ మీడియాను మేనేజ్ చేసి ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలు నమ్మించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. కానీ క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారు, వారు ఇచ్చినటువంటి హామీలేని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసారు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏమి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గుర్తించినా కూడా గుర్తించడం నటించి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేసింది. ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టే 100 రోజుల పాటు హామీలు నెరవేర్స్తామని చెప్పిన తర్వాత రైతుల కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 2200 మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తామనేది కాంగ్రెస్ పార్టీ. మన కొనుగోలు ప్రారంభం కాబోతున్నాయి. మీరే కొబ్బరికాయలు కొట్టి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించబోతున్నారు.